హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వచ్చాము. అదే విజయ మేకప్ స్టూడియో అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. మరి లోపల ఎలా మేడం ఉన్నారు మనతో పాటు, లోపల ఎలా ఉంది, ఏమేమి చేస్తారు ఇక్కడ, ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయో మేడంని అడిగి తెలుసుకుందాము. మేడం పేరు విజయ గారు అనమాట. సో లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఇక్కడ ట్రైన్ అవుతున్నారు అనమాట. హెయిర్ స్టైల్ అనేవి ఎలా చేయాలి వీళ్ళంతా స్టూడెంట్స్. మరి లోపల మేడం ఉన్నారు, మేడం దగ్గరికి వెళ్దాం రండి. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నారండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే. అంటే మీరు ఎంచుకున్న ఈ ఫీల్డ్ అనేది ఓకే ఫర్ ఎవర్ అని చెప్పాలి. అవునవునండి, ఇదైతే ఎవర్ గ్రీన్. ఇప్పుడు కనీసం ఫేస్ కి మేకప్ ఉన్నా లేకపోయినా లిప్స్టిక్ అయినా పెట్టుకొని బయటకు వెళ్ళడం అనేది చాలా క్యాజువల్ గా మారిపోయింది. మీరు ఈ ప్రొఫెషన్ ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? యాక్చువల్లీ నేను లెక్చరర్ ఫీల్డ్ లో ఉన్నాను. ఫస్ట్ ఒక 2 or 3 years నేను లెక్చరర్ గా చేశాను. సో నాకు ఆ ఫీల్డ్ కంటే నాకు ఇది చాలా ప్యాషన్ అనమాట. సో చిన్నప్పటి నుంచి రెడీ చేయటం అన్నా, నేను రెడీ అవటం అన్నా, మెయిన్ నేను రెడీ అవటం కంటే వేరే వాళ్ళని రెడీ చేయటం అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో ఆ ఇష్టంతో నేను ఈ ప్రొఫెషన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ ప్రొఫెషన్ లో కూడా నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ కెరీర్ లో నేను స్టార్ట్ అయ్యి 12 years అవుతుంది. 12 years నుంచి చాలా అంటే చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందండి. ఇది సెకండ్ బ్రాంచ్. యాక్చువల్లీ ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి ఇక్కడ నియర్ లో ఉంటుంది, గాయత్రి నగర్. సో అది ఓన్లీ పార్లర్ సర్వీసెస్ అండ్ ఇది అకాడమీ. ఓకే. లెక్చరర్ గా అంటే ఎక్కడ, ఏ కాలేజీలో? సో నేను MCom MBA చేశాను. సో నేను మాది కామర్స్ డిపార్ట్మెంట్ కదా. సో వికాస్, DVM కాలేజ్, అలా LB నగర్ ఈ సరౌండింగ్ లో చేశాను. మీ ప్రాపర్ ఎక్కడైనా? మా నల్గొండ డిస్ట్రిక్ట్. నల్గొండ డిస్ట్రిక్ట్. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసారు. ఇది సెకండ్ బ్రాంచ్. సెకండ్ బ్రాంచ్ ఓన్లీ అకాడమీ అని. ఓన్లీ అకాడమీ. అక్కడ ఫస్ట్ బ్రాంచ్ లో అది పార్లర్ సర్వీసెస్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి అకాడమీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అయితే మేడం, ఫస్ట్ గా మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఓకే రకరకాలుగా ఉంటారు. అంటే బాడీ పరంగా సన్నగా, లావుగా ఇట్లా ఉంటూ ఉంటారు. ఓకే. ఎలాంటి వాళ్ళకి ఎలాంటి మేకప్ సూట్ అవుతుంది? ఇంకొకటి ఏంటంటే మొత్తం స్కిన్ పైనే మనకి ఉంటుంది కాబట్టి డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, ఇట్లా రకరకాల స్కిన్స్ కూడా ఉంటాయి. మీరు ఎట్లా వచ్చిన కస్టమర్ కి ఫస్ట్ గా మీరు ఏం చెప్తారు, ఎలా గైడెన్స్ ఇస్తారు? సో నేను మా క్లాస్ లో మా స్టూడెంట్స్ కి నేను ఫస్ట్ ఇచ్చేది ఏంటంటే, వాళ్ళు ఎలా అన్నా ఉండనియండి, వాళ్ళకి ఒక మంచి కాంప్లిమెంట్ ఇవ్వండి. బాగా లావుగా ఉన్నారు, మీరు ఇలా లావుగా ఉన్నారు, ఈ శారీ మీకు సెట్ అవ్వదు. ఇంత సన్నగా ఉన్నారు, ఈ మేకప్ సెట్ అవ్వదు. మీ హెయిర్ చాలా థిన్ గా ఉంది, మీకు ఈ హెయిర్ స్టైల్ రాదు, అలాంటి ఏమీ చెప్పొద్దు. జస్ట్ కాంప్లిమెంట్, ఒక మంచి కాంప్లిమెంట్ తో మేకప్ స్టార్ట్ చేశారనుకోండి, ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో మేకప్ లో వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేకప్స్ ఉంటాయి, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ టోన్స్ ఉంటాయి. సో ఈ స్కిన్ టోన్ లో ఏ స్కిన్ టోన్ కి ఎలాంటి మేకప్స్ ని యూజ్ చేయాలి అనేది మేము ఈ క్లాసెస్ లో ప్రతి ఒక్కటి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ మేకప్ లో వచ్చేసి మెయిన్ మనకి సమ్మర్ కదా, స్వెట్ ప్రూఫ్ అంటుతారు. సో మనకి ఆయిల్ వచ్చినా కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉండేలాగా మేము మేకప్ చేస్తాం అనమాట. సో అలా మేము వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. అంటే సీజనల్ బట్టి కూడా సీజనల్ బట్టి ఉంటుంది అండ్ మీకు స్కిన్ ని బట్టి ఉంటుంది అలా. అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకోవాలంటే మీరు శారీస్ కూడా చాలా బాగా కడుతూ ఉంటారు. మీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకి కంపల్సరీ తెలుస్తూ అది శారీస్ కూడా స్పెషల్ క్లాసెస్ చేస్తాము. శారీస్ లో వచ్చేసి వీళ్ళకి 20 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీ డ్రిపింగ్ స్టైల్స్ ఉంటాయి. సో ఆ 20 కూడా వాళ్ళు సెల్ఫ్ కట్టుకునేలాగా మేము ప్రాక్టీస్ చేపిస్తాం అనమాట. సో ఇప్పుడు శారీ కట్టుకోవాలంటే చాలా మంది చాలా స్ట్రగుల్ గా ఫీల్ అవుతారు. సో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes దానికే టైం. సో మేము విత్ ఇన్ 5 minutes లో శారీ ఎలా డ్రేప్ చేసుకోవాలి పర్ఫెక్ట్ ఫినిషింగ్ తోటి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 2 minutes శారీ లాగా. సో అది ఎంత టఫ్ గా ఉండనివ్వండి, సో దాన్ని మేము ఈజీగా క్యారీ చేసేలాగా వాళ్ళకు మేము ట్రైనింగ్ ఇస్తాం. ఇంకా ఫేస్ ని బట్టి హెయిర్ స్టైల్ ఉంటుందా మేడం? ఉంటుంది. ఫేస్ ని అంటే మెయిన్ వచ్చేసి అకేషన్ బట్టి మనం సెలెక్ట్ చేస్తాము. అండ్ వాళ్ళ శారీ లెహెంగానా, శారీనా, పట్టు శారీయా, ఫ్యాన్సీ శారీయా, సో అకేషన్ అండ్ శారీని బట్టి మనము హెయిర్ స్టైల్ చేస్తాము. సో అందులో కొద్ది ఫేస్ తో కూడా కంపేర్ చేసుకుంటూ మనం హెయిర్ స్టైల్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే బ్రైడల్ మేకప్ అనేది చాలా ఇంపార్టెంట్. అవునవునా. దానికోసం ఎట్లా ట్రై? సో బ్రైడల్ మేకప్ వచ్చేసి యాక్చువల్లీ మేకప్ ఎలా ఉంటుందంటే, ఒక బ్రైడ్ ఎర్లీ మార్నింగ్ యాక్చువల్లీ 10కి మ్యారేజ్ అయితే వాళ్ళు 4కే మేము మేకప్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో మేము 3కే అక్కడికి రీచ్ అవ్వాలి. సో 4 to 6:30 వరకు ఫినిష్ చేస్తాం. సో 6:30కి వేసిన మేకప్ మార్నింగ్ 6 వరకు అలానే ఉండాలన్నమాట, చెక్కు చెదరకుండా. సో
ఎలా యూజ్ చేయాలి, ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి, ఎంత కేర్ తీసుకోవాలి, మనం ఆ 2 hours వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకే మేము అంత చార్జ్ చేస్తాం అనమాట. అంటే ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ఎన్ని మంత్స్ కి అసలు ట్రైనింగ్ అనేది యాక్చువల్లీ 45 days డ్యూరేషన్ ఉంటుంది. సో ఈ 45 days డ్యూరేషన్ లో మీకు 15 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీ టేపింగ్ స్టైల్స్ వస్తాయి, 30 to 40 అడ్వాన్స్ హెయిర్ స్టైల్స్ వస్తాయి, 10 బ్రైడల్ మేకప్ లుక్స్ ఉంటాయి. సో మేకప్ అంటే ఓన్లీ బ్రైడల్ మేకప్, ఎంగేజ్మెంట్ మేకప్, రిసెప్షన్ అలానే అనుకుంటారు. సో ఇందులో మీకు క్రియేటివిటీ మేకప్ కూడా మేము నేర్పిస్తాము. సో గాడ్ మేకప్, సో అమ్మవారి మేకప్ ని ఎలా క్రియేట్ చేయాలి, అండ్ మనం వీటికి వాడే ప్రోడక్ట్స్ వేరే ఉంటాయి, వాటికి వాడే ప్రోడక్ట్స్ వేరే ఉంటాయి అన్నమాట. సో తేడా వచ్చేస్తుంది. ఇంకోటి మీకు SFX మేకప్ విన్నారో లేదో, సో హర్రర్ మూవీలో మనము జాంబీ మేకప్స్, యాక్సిడెంట్ అవుతే బ్లడ్ మనకి ఇలా వస్తూ ఉంటుంది కదా, సో అలాంటి మేకప్స్ కూడా మేము వీళ్ళకి వన్ ఆఫ్ ద పార్ట్ గా క్లాస్ లో ఇన్క్లూడ్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు మూవీ సెలబ్రిటీస్ వాళ్ళకి చేసేది కూడా వేరే ఇదే ఉంటుంది అనమాట ఈ మేకప్. సో ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఏదైనా మూవీలో ఛాన్స్ వచ్చినా కూడా వాళ్ళు ఈజీగా మూవ్ అవ్వచ్చు. ఓన్లీ లేడీస్ కి ఇస్తుంటారు, గర్ల్స్ కి ఇస్తుంటారు? లేదండి, యాక్చువల్లీ జెంట్స్ కూడా ఇస్తున్నాము. లాస్ట్ బ్యాచ్ లో వైజాగ్ నుంచి ఒక అతను వచ్చారు. సో తను యాక్చువల్లీ శారీ అంటే జెంట్స్ కి శారీ కట్టడం కానీ హెయిర్ కానీ అవన్నీ తెలియదు కదా. సో ఒక 1 day 2 days కొద్ది స్ట్రగుల్ గా ఫీల్ అయ్యాడు. 3rd day మాత్రం సూపర్ గా చేశాడు. సో 45 days లో ఫినిష్ చేసుకున్నాడు అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే జెంట్స్ కూడా ఈ ఫీల్డ్ లో చాలా ఫాస్ట్ ఉన్నారు. అలా ఎక్కడెక్కడి నుంచి వస్తారు మేడం? సో యాక్చువల్లీ నాది యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టా ఉంది. సో అందులో చూసి మాకు ఆంధ్ర నుంచి ఎక్కువ కాల్స్ వస్తాయి. సో ఆంధ్ర నుంచి అయితే ఎక్కువ వస్తూ ఉంటారు. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో వాళ్ళ హాస్టల్లో ఉండి మన దగ్గర ట్రైనింగ్ అవుతారు. కొన్ని చూసుకుంటే ఇప్పుడు యాసిడ్ యాక్సిడెంట్స్ అమ్మాయిల పైన, ఇంకొన్ని బర్న్ అయినవి, ఇట్లాంటివి వాళ్ళకి మీరు ఎట్లా స్పెషల్ గా ఏం చేస్తారు? ఓకే, యాక్చువల్లీ వాళ్ళకి వచ్చేసి మన మేకప్ లోనే, బ్రైడల్ మేకప్ లోనే సో మనకు బేస్ ఎలా క్రియేట్ చేయాలి, సో అవి హైడ్ చేయడానికి కొన్ని ఉంటాయి మన కన్సీలర్ షేడ్స్. సో అలా యూస్ చేస్తూ వాళ్ళకు టోటల్ ఫినిషింగ్ మన ఫేస్ ఎలా ఉందో అలా వచ్చేలాగా చేస్తాం అనమాట. అంటే మీ దగ్గరకు వచ్చే కస్టమర్లో ఈ కస్టమర్ చాలా టఫ్ అనిపించింది ఏదైనా? మాక్సిమం చాలా మంది టఫ్ ఉంటారండి. ఎందుకంటే మనం ఒక ప్రొఫెషన్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అందరు సాఫ్ట్ గా ఉండాలని రూల్ లేదు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. సో మన ఫ్యామిలీ మెంబర్స్ లోనే చూడండి, మన సిస్టర్స్ బ్రదర్స్ అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు కదా. సో అలా టఫ్ గా ఉన్న స్మైలింగ్ తోటి వాళ్ళని హ్యాండిల్ చేయాలని మా స్టూడెంట్స్ అదే చెప్తాను నేను క్లాస్. అలా మెయిన్ రిసీవింగ్ అండ్ వాళ్ళకి ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చి మేము వర్క్ స్టార్ట్ చేస్తాం అనుకోండి. సో కాంప్లిమెంట్ కూడా ఓవర్ గా ఇవ్వద్దు. ఓవర్ గా ఇచ్చామనుకోండి అక్కడ ఏమవుతుంది అంటే తెలిసిపోతుంది, దొరికిపోతాం. అంటే బయట చూసాను స్కిన్ కేర్ ఇవన్నీ కూడా వచ్చాయి. అంటే ఇంకా స్పెషల్ గా ఏంటి విజయ మేకప్ స్టూడియోలో స్పెషల్ గా ఉండేవి? యాక్చువల్లీ మా దగ్గర బేసిక్ డిప్లొమా కోర్స్ అండ్ అడ్వాన్స్ డిప్లొమా, అంటే ఒక బ్యూటిషియన్ కోర్సు ఫుల్ గా పార్లర్ సెలూన్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి మా దగ్గర ఆల్ కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది PMU కోర్స్, మీరు విన్నారో లేదో, మైక్రో బ్లేడింగ్ అండ్ లిప్ కలరింగ్, పర్మనెంట్ మేకప్, పర్మనెంట్ హెయిర్ ఎక్స్టెన్షన్, ఇలాంటి క్లాసెస్ అన్ని కూడా మా దగ్గర ఉంటాయి అన్నమాట. పర్మనెంట్ గా చేస్తాం. ఇందాక ఏదో చెప్పారు SFX. అదేంటి మేడం? సో SFX వచ్చేసి ఎక్కువ మూవీస్ లో ఎక్కువ యూస్ అవుతుంది. అంటే మనం మూవీ ఫీల్డ్ లోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, ఇప్పుడు హర్రర్ మూవీలో జాంబీ మేకప్స్ ఉంటాయి, అండ్ ఇలా మనకు నైఫ్ కుచ్చుకునేలాగా, అండ్ బ్లడ్, అండ్ నెక్స్ట్ యాక్సిడెంట్, అంటే ఫేక్ బర్న్స్ అలాంటివన్నీ క్రియేట్ చేస్తాం అనమాట. సో ఎలా క్రియేట్ చేయాలి, వాటి యొక్క మెటీరియల్ ఏంటి, ఇలా హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఇప్పుడు దశావతారాలు సినిమా చూసుకుంటే అది చాలా అట్లాంటి మేకప్ కూడా అదే SFX మేకప్. మనం ఫేస్ మౌస్ తయారు చేయొచ్చు, సో మనం గుండు అలా క్రియేట్ చేయొచ్చు. అవన్నీ కూడా మా SFX మేకప్ లోనే ఉంటాయి. చిన్న పిల్లలకి ఏ ఏజ్ నుంచి మేకప్ స్టార్ట్? యాక్చువల్లీ మేము వాడే ప్రోడక్ట్స్ ఎంత ఏజ్ నుంచి అయినా వాడచ్చు. యాక్చువల్లీ కొంతమంది ఇదివరకు అనుకునే వాళ్ళు, సో ఈ ప్రోడక్ట్ ఈ ఏజ్ వాళ్ళే వాడాలి, ఈ క్రీమ్ ఈ ఏజ్ వాళ్ళే వాడాలి. సో అలాంటిది ఏమీ ఉండదండి. మనం వాడేది హై డెఫినిషన్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాము. సో స్కిన్ కి ఎలాంటి కూడా మనకు హాని అవ్వదు అనమాట. పార్లర్ అనగానే చాలా మంది ఇట్లా అనగానే మన వైట్ వచ్చేయాలి, గ్లో వచ్చేయాలి, దీనికోసం బ్లీచింగ్ వాడుతూ ఉంటారు, వింటూ ఉంటాం. దానిపై యాక్చువల్లీ స్కిన్ లో వచ్చేసి మనకు 3 టిష్యూస్ ఉంటాయి, ఎపిడర్మిస్, డెర్మిస్, హైపోడర్మిస్. సో అంటే వాళ్ళ యొక్క స్కిన్ మీద నాలెడ్జ్ ఉంటే
వాళ్ళు అలా అనుకోరు, ఒక్కసారి పార్లర్కి రాగానే తెల్లగా అయిపోతామని. ఓకేనా? సో అంటే అది మనం చేస్తూ ఉంటే ఆ స్కిన్ అనేది గ్లోయింగ్ వస్తుంది. అంటే ఎపిడర్మిస్ ని మనము యాక్టివేట్ చేస్తున్నాము. సో డర్మిస్ మన ఇన్నర్ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పార్లర్ కి వచ్చి వాళ్ళు ఒక 3000 5000 పెట్టి ఫేషియల్ చేయించుకున్నా కూడా సో మంచి డైట్ అనేది ఇంపార్టెంట్. మంచి జ్యూసెస్ అండ్ డ్రై ఫ్రూట్స్, సో అలాంటివన్నీ తింటూ ఉంటే ఎపిడర్మిస్ అనేది యాక్టివ్ గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. ఫేషియల్స్ ద్వారా స్కిన్ అంటే టైట్ అవుతుంది అని చెప్తూ ఉంటారు పార్లర్ లో. ఓకే, అది ఎంతవరకు కరెక్ట్? యాక్చువల్లీ ఫేషియల్ అనేది ఇప్పుడు మన బాడీకి ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఎలా ఉంటుంది అంటే కరెక్ట్ షేప్ లో పర్ఫెక్ట్ ఉంటుంది. అలాగే మన ఫేషియల్ అనేది ఒక ఎక్సర్సైజ్. సో ఫేషియల్ చేయగానే ఏదో తెల్లగా అయిపోతారు అనేది కాదు, స్కిన్ టోన్ అనేది అన్ఈవెన్ గా ఉన్న స్కిన్ టోన్ ఈవెన్ గా అవుతుంది. సో అందువల్ల మనం ఫేషియల్ అనేది సజెస్ట్ చేయాలి. అంటే ఎవ్రీ మంత్ చేయించుకోవాలంటారు? యాక్చువల్లీ ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ ఏంటి డైలీ చేస్తాము. సో ఇది కంపల్సరీ మనకు ఒక టైం పీరియడ్ ఉంటుంది. అలానే డైలీ మనం ఫేషియల్స్ చేసుకోలేము. 20 days తర్వాత ఎప్పుడైనా ఫేషియల్ చేయించుకోవచ్చు. 20 days. అంటే ఎక్కువగా మీరు ఏ ప్రోడక్ట్ యూజ్ చేస్తుంటారు? యాక్చువల్లీ అంటే మీరు అనేది ఫేషియల్ లోనా మేకప్ లోనా? మేకప్ లో. సో మేకప్ లో వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే వాళ్ళ యొక్క బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ఉంటాయి. నార్స్ ఉంటాయి, మ్యాక్ ఉంటుంది, లోరియల్ ఉంటుంది. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఎవరు ఏ బడ్జెట్ లో ఎంత వరకు మనము మేకప్ చేస్తే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ దగ్గర 5000 చార్జ్ చేస్తారు అనుకోండి, ఆ 5000 తగ్గట్టు మనం ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని బట్టి. అదే. ఓకే. ఇంకా విజయ మేకప్ స్టూడియోలో స్పెషల్ గా అంటే శారీస్ కూడా నేను చాలా బాగా చూసాను. ఓకే, అది ఏమైనా అంటే మీ స్టూడెంట్స్ ఉంటే ఒకవేళ కట్టి చూపించడం, ఓకే, హెయిర్ స్టైల్స్ ఇవన్నీ కూడా చూద్దాం. ఓకే మేడం, ఓకే ఓకే షూర్. చాలా మంది అమ్మాయిలు మాకు అబ్బా శారీ నా కట్టుకోవడం రాదు అని చెప్పేసి ఈ మాటలు వింటూ ఉంటాం. పెళ్ళయ్యాక కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, దానివల్ల శారీని అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఏంటంటే మనకి 5 minutesలో శారీ కట్టుకోవడం ఎట్లాగో ఈజీ మెథడ్లో చేసి చూపిస్తారు. మీకు ఇప్పుడు ఆ వీడియో కూడా చూపిస్తాను, చూడండి. యాక్చువల్లీ ఈ శారీని మనము ప్రీప్లేట్ కూడా చేసుకోవచ్చు. సో ప్రీప్లేట్ చేసుకుంటే మీకు 1 or 2 minutes లోనే ఫినిష్ అయిపోతుంది. సో చాలా మంది యుఎస్ క్లయింట్స్ వాళ్ళు అక్కడ శారీ డ్రిప్ చేసుకుంటే చాలా టఫ్ అండ్ కాస్ట్లీ కూడా. సో అలాంటప్పుడు వాళ్ళు ఇక్కడికి మాకు శారీస్ పంపిస్తూ ఉంటారు, మేము వాటిని ప్రీప్లేట్ చేసి కొరియర్ చేస్తాం అనమాట. సో వాళ్ళు చాలా ఈజీగా ఒక 3 days ఈవెంట్ ఉన్నా 4 days ఈవెంట్ ఉన్నా చాలా ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకుంటారు లో బడ్జెట్ లో. ఒక శారీకి ఎన్ని పిన్స్ పడతాయి మేడం? యాక్చువల్లీ మనకు వచ్చేసి ఒక 5 to 6 pins పడతాయి. సో మనం ఫస్ట్ ఐరనింగ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా నీట్ గా ఉంటుంది వాళ్ళకి. ఇది కట్టు చెంగు లోపల కదా? అవునవును, అది కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. అవును, మెయిన్ శారీలో ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ ఈ పార్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈ పార్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈ పార్ట్ ఇంపార్టెంట్. ఈ 3 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతో మన శారీ అంటే మనం ఎంత లావు ఉన్నా కూడా చాలా సన్నగా కనిపిస్తారు. ఇంకోటి శారీ కట్టుకున్నాక కూడా వాళ్ళ స్టాండింగ్ పొజిషన్ కూడా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు చాలా మంది మనం ఎంత సన్నగా కట్టినా వాళ్ళు ఇలా స్ట్రైట్ గా నిలబడ్డారు అనుకోండి, ఆ లుక్ రాదు. సో మనం ఈ లెగ్ అనేది మేము ఫ్రంట్ కి పెట్టేసి అలా నిలబడాలని చెప్తాము. సో దాంతో ఆ షేప్ అనేది మీకు పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. నేను చిన్న పోజ్ కూడా ఇంపార్టెంట్, స్టాండింగ్ పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మామూలుగా ఏ శారీ అయినా ఈ కుచ్చెళ్ళు అనేవి ఎన్ని వస్తే మంచిగా ఉంటుంది? యాక్చువల్లీ ఇదివరకు శారీ అంటే మా మేకప్ ఆర్టిస్ట్ లేనప్పుడు ఎలా ఉండేది అంటే 2, 3 అలా పెట్టుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఏమవుతుంది మినిమం ఇక్కడ 10 వచ్చేలా మేము ప్రాక్టీస్ చేపిస్తాం. సో అలానే ఇది మనకి ఇలా కనిపించదు, ఇది మంచి స్ప్రెడ్ అవుతుంది. సో ఇక్కడ 10 వస్తాయి, ఇక్కడ 7 వస్తాయి. సో ఇది వచ్చేసి మనకి 5 వస్తాయి. సో అలా వచ్చాయి అనుకోండి, అప్పుడు శారీ లుక్ అనేది బాగుంటుంది. 1000 రూపాయల చీర కట్టుకున్న 1,00,000 రూపాయల చీర లాగా కనిపిస్తుంది. అదే మనకి శారీ కట్టుకుని రాకపోతే 1,00,000 రూపాయల చీర కూడా 1000 రూపీస్ శారీ లాగానే ఉంటది కదా. అవును. సో మొత్తానికి అయితే మా ఎదురుగానే కట్టి బొమ్మకి బుట్ట బొమ్మలాగా అయితే తయారు చేశారు. చాలా చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఇది పట్టు శారీ కాబట్టి ఇట్లా ఉంది, కొన్ని అయితే అసలు క్యారీ చేయలేము, జార్జెట్, షిఫాన్ ఇట్లాంటివి. అవి కూడా చాలా ఈజీగా క్యారీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కట్టుకుంది జార్జెట్ శారీని. సో దీన్ని ఎలా ఈజీగా క్యారీ చేయాలనేది కూడా మీకు వాళ్ళకి నేను చెప్తాను. ఇప్పుడు మీ శారీ తీసుకుంటే సింగిల్ పళ్ళు వేసారు, ఇక్కడ ప్లేట్లెట్స్ అనేవి చాలా మందికి రాదు. అవును, సో దీన్ని కూడా మనము ఇలా అని పెట్టేసి
పెట్టేసి ఇక్కడ నేను ఒక చిన్న సేఫ్టీ పిన్ పెట్టాను ఆహా, చూడండి. pin పెట్టారు. సో ఇలా పెడితే మీకు ఇక్కడ ఇలా అన్నా కూడా మనకి కిందికి జారిపోకుండా జారిపోకుండా ఉంటుంది అలా. ఓకే, ఇది సింగిల్ పళ్ళు సింగిల్ పళ్ళుకి. సో ఈ ఫ్రిల్స్ కి శారీని బట్టి సింగిల్ పళ్ళు వేసుకోవాలి, ఇట్లా కుర్చీలు పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఇప్పుడు స్మాల్ బార్డర్ వచ్చి పెద్ద బార్డర్స్ వచ్చాయి అనుకోండి, వాటికి మనం ట్రెడిషనల్ గా ఇలా రెడీ చేయాలి. సో ఇలా ఉంటే మాత్రం మీరు సింగిల్ గా ప్లెయిన్ శారీస్ బాగుంటుంది. ఇంకోటి బాగా లావుగా ఉన్న వాళ్ళు థిన్ గా కనిపించాలి అన్నా కూడా సో ఇలాంటి శారీస్ మాత్రమే ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అలా. మేడం అంటే 12 years నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు, అంటే మీరు ఎన్నో వాటిలో పార్టిసిపేట్ చేసి ఉంటారు. అవునా. అంటే అవార్డ్స్ కూడా ఆబ్వియస్లీ వచ్చే ఉంటాయి. ఎలాంటి అవార్డ్స్ వచ్చాయి? యాక్చువల్లీ నేను సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటానండి. Okay. అంటే వాళ్ళు మన దగ్గరికి రావాలంటే ఫస్ట్ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలి. సో అలా నేను వరంగల్, నిజామాబాద్ అలా డిఫరెంట్ ప్లేసెస్ లో నేను సెమినార్స్ కండక్ట్ చేశాను. Okay. సో 1 day సెమినార్ లాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను ఇలా మిస్సెస్ హైదరాబాద్ కాంపిటీషన్స్, సో అలాంటి ప్రోగ్రామ్స్ కూడా నన్ను ఇన్వైట్ చేశారు జ్యూరీగా. Okay. సో అవే ఇవి అండి. సో ఇది వచ్చేసి మనకి ఇండియన్ బ్యూటీ ఐకానిక్ అవార్డు లో చీఫ్ జ్యూరీగా వెళ్ళినప్పుడు అండి, Okay. 2024 Last లో year ఇచ్చారు. బ్యూటెక్ వాళ్ళది. Okay. అండ్ ఇది SPMS లో కూడా నేను అప్పుడు మేకప్ కాంపిటీషన్స్ అవుతుండే. సో ఆ కాంపిటీషన్ కి నేను జ్యూరీగా వెళ్ళినప్పుడు ఈ అవార్డు వచ్చింది. Okay. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఆల్మోస్ట్ అదే సీజన్ 2, National సీజన్ 1 wide. అండ్ ఇది సీజన్ 2. అండ్ ఇది వచ్చేసి మనకి వివియన్స్ వాళ్ళు బిజినెస్ అవార్డ్స్ కండక్ట్ చేశారు. సో నాకు బెస్ట్ బిజినెస్ ఉమెన్ అవార్డ్ ఈ వచ్చింది. business, makeup studio. ప్రొఫెషన్ Okay. ఇది. అండ్ ఇంకా నెక్స్ట్ పైన అవి వచ్చేసి మిస్ అండ్ మిస్సెస్ హైదరాబాద్. సో ఫెమినైన్ వాళ్ళు కండక్ట్ చేశారు ఆ ప్రోగ్రామ్. సో అప్పుడు సార్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు జ్యూరీగా. సో అప్పుడు అది అవార్డు వచ్చిందండి. ఓకే. సో ఆల్మోస్ట్ ఈ అవార్డ్స్ అన్ని నేను జ్యూరీగా వెళ్ళినప్పుడు వచ్చిన అవార్డ్సే. సో అంటే నా అచీవ్మెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి, బట్ నేను కొన్ని ఇక్కడ పెట్టాను. సో అక్కడ షీల్డ్స్ అవి కూడా ఉంటాయి. అవి కూడా చూద్దాము. అంటే ర్యాంప్ వాక్ చేసినవి ఏమైనా ఉన్నాయా మీరు ఫ్యాషన్ షోలో? యాక్చువల్లీ నేను పార్టిసిపేట్ చేయలేదు, జస్ట్ మీ మార్క్స్ వేసేది కదా. సో అలా కాబట్టి మాది ఓన్లీ అవైతే వీడియోస్ ఉన్నాయి. ఓకే, వీడియోస్ అయితే ఉన్నాయి. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే ఓకే మేడం. సో ఇది వచ్చేసి మేకప్ ఆర్టిస్ట్ అవార్డు. ఓకే. సో ఇది 2024 November 2nd రోజు వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది నేను ఫస్ట్ ప్రొఫెషన్ స్టార్ట్ చేసినప్పుడు మేకప్ కాంపిటీషన్ లో నేను పార్టిసిపేట్ చేశాను. సో అప్పుడు మాకు అలంకార మేకప్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవార్డు కూడా వచ్చింది. సో ఇది అది బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ఓకే. ఇది వచ్చేసి మనకు SP ఇన్నోవేషన్ వాళ్ళది, వాళ్ళు అవార్డు అది వాళ్ళు ఫంక్షన్ చేశారు. సో అప్పుడు మాది ఆ అవార్డు. అండ్ ఇది బిజినెస్ అవార్డు వివెన్సీ వాళ్ళది. సో ఇందాక మీరు అవార్డు చూసారు కదా, దానిది ఇది షీల్డ్. అయితే ఒక ఉమెన్ ఇంతగా బిజినెస్ చూసుకుంటూ ఇంటిని కూడా మనమే మళ్ళీ నడపాలి, అది ఎప్పటికీ తప్పని పరిస్థితి. పిల్లలు చూసుకోవాలి, ఎట్లా మీరు మేనేజ్ చేయగలుగుతున్నారు? యాక్చువల్లీ నేను ఈ ప్రొఫెషన్ స్టార్ట్ చేసినప్పుడు మా పిల్లలు చాలా చిన్నవాళ్ళు, 8 months 6 months. సో ఆ పిల్లల్ని చూసుకుంటూ నేను ఇది మేనేజ్, అంటే నాకు ఇష్టమైన ఫీల్డ్ ని మనం ఎంత కష్టమైనా కూడా చేయగలుగుతాం అనమాట. సో అంటే మల్టీ టాస్క్ బిజినెస్ అంటాం కదా. సో ఇల్లు, హస్బెండ్ అండ్ నా కెరీర్. సో మెయిన్ నా కెరీర్ చాలా ఇంపార్టెంట్ అనుకున్నా. సైమల్టేనియస్ గా పిల్లల్ని కూడా చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. ఓకే. ఇన్ని అవార్డ్స్ వచ్చాయి కదా మేడం, ఇంకా మనకి ఏదైనా సాధించాలి అనేది, అంటే ఎంత సాధించినా తృప్తి ఉండదు. మీకు అట్లాంటి గోల్ ఏమైనా ఉందా? యాక్చువల్లీ నా గోల్ ఏంటంటే నేను చాలా మెంబర్స్ స్టూడెంట్స్ కి అంటే ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో, తక్కువ బడ్జెట్ లో, ఎందుకంటే ఈ ఫీల్డ్ కి వచ్చే వాళ్ళు చాలా మంది పూర్ గర్ల్స్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా, హస్బెండ్ సపోర్ట్ లేకుండా వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి నేను హెల్ప్ చేయాలి అని బయట lakhs లో ఉంది ఈ కోర్స్, బట్ నేను ఒక చాలా తక్కువ బడ్జెట్ లో మాత్రమే వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. సో అందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పటికి కూడా ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టూడెంట్స్ అయితే నాకు కాల్ చేస్తారు, మేడం ఎలా ఉన్నారు, తిన్నారా, అలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అదే బెస్ట్ కాంప్లిమెంట్. అంతే కదా. అట్లాగే ఇప్పుడు హెయిర్ కూడా ఓకే మేడం. ఓకే, ఇది వచ్చేసి బ్రైడల్ హెయిర్ స్టైల్. సో సౌత్ ఇండియన్ బ్రైడల్. ఇందులో మేము నెట్ యాడ్ చేసాం చూడండి. వాళ్ళ హెయిర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేయర్ కట్, ఫెదర్ కట్ ఉంటుంది, అలా ఉన్న వాళ్ళకి హెయిర్ బయటికి రాకుండా ఇలా మనము నెట్ యాడ్ చేసేసి యూజ్ చేస్తాము. సో ఇది కూడా బన్, ఇది మనకు రియల్ హెయిర్ లాగానే ఉంటుంది చూడండి, ఆర్టిఫిషియల్ రెడీమేడ్. సో దీన్ని మనం స్టిక్ చేసేసి దానిపైన ఈ వేనీస్ అనేది యాడ్ చేస్తాం. యాక్చువల్లీ న్యాచురల్ యాడ్ చేయాలి, బట్ ఈ ఆర్టిఫిషియల్ వీళ్ళ క్లాసెస్ కోసమని ఆర్టిఫిషియల్ చేసాము. సో ఇది వచ్చేసి ఈ డాల్స్ మీద మేము వీళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తామండి. సో ఇలా పాపడ వీళ్ళ పెట్టేసి ఇలా తయారు చేస్తాం.
ఇక్కడ ఒక మిషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ మిషన్ ద్వారా ఏమేం చేస్తారో మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం, ఇది మిషన్ ఏంటి, అసలు దేనికి యూజ్ చేస్తారు? ఇది వచ్చేసి హైడ్రా మెషిన్ అంటామండి. సో ఇప్పుడు మీరు ట్రెండింగ్ లో ఉంది, వినే ఉంటారు. సో హైడ్రా ఫేషియల్ అని. సో నార్మల్ ఫేషియల్ చేయించుకుంటే మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, ఫేషియల్ చేయించుకోగానే వైట్ అవుతారా అని. సో అంటే అది జస్ట్ మాన్యువల్ గా చేస్తాము. సో ఇది వచ్చేసి అది ఎపిడెర్మిస్ మాత్రమే యాక్టివేట్ అవుతుంది. సో దీంతో డెర్మిస్ కూడా యాక్టివేట్ అవుతుంది. సో దానివల్ల మనకి ఏంటంటే స్కిన్ లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దీంట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయండి. 1 2 3 4 5 6 అండ్ 7 in 1 అంటాము. దీంట్లో మనకు 10 in 1 కూడా ఉంటుంది. సో ఈ 7 టూల్స్ తోటి మన స్కిన్ డెర్మిస్ అనేది యాక్టివేట్ చేస్తుంది. సో ఇది వచ్చేసి ఎల్ఈడి ల్యాంప్. సో ఈ ల్యాంప్ తోటి మనకు ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి ఒకలా, అండ్ డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి ఒకలా, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి ఒకలా మనం అలా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది యాక్చువల్లీ టచ్ స్క్రీన్ ఉంటుంది. సో ఇవి ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ సీరమ్స్ యూజ్ చేసుకుంటూ చేస్తాము. సో మనం ఒక ఫేషియల్ చేసిన దానికి ఇది ఒక హైడ్రా ఫేషియల్ కి మనకు అది 10 ఫేషియల్స్ తో ఈక్వల్ అనమాట. సో మాన్యువల్ గా చేసిన దానికి సో అంత ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. అంటే సైడ్ ఎఫెక్ట్స్, పెయిన్ గానీ అసలు ఏమీ ఉండవు. ఇవి వితౌట్ నిడిల్స్ అండి. సో మన నిడిల్స్ తో చేసేది అంటే మీకు ఇందాక చెప్పాను PMU, పర్మనెంట్ మేకప్ అని. సో అది ఒక 22 నిడిల్స్, 36 నిడిల్స్ వాటితో చేస్తాం. నంబింగ్ క్రీమ్ అప్లై చేసి చేస్తాం నిడిల్స్. సో వీటికి వితౌట్ నిడిల్స్ ఎవరైనా 15 years అబోవ్ వాళ్ళు ఎవరైనా కూడా చేసుకోవచ్చు. అంటే ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. వీటి ద్వారా మసాజ్ లాగా చేసుకుంటే అంతే. సో పెయిన్ కూడా ఉండదు, అసలు నో పెయిన్. అంటే ఈ ఫేషియల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? యాక్చువల్లీ మాన్యువల్ గా చేసే ఫేషియల్ 40 minutes లో చేస్తాము. ఇది వచ్చేసి మనకు 1.5 hour పడుతుంది. సో 1.5 hour లో ఈ 7 టూల్స్ ని యూజ్ చేసుకుంటూ అండ్ మాన్యువల్ గా అండ్ టూల్స్ ఈ రెండు యూజ్ చేస్తే చేయాలి అన్నమాట. అలా. ఓకే మ్యామ్, అంటే అసలు ముఖ్యంగా గర్ల్స్, ఉమెన్స్ అనేది మేకప్ అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్గా మారిపోయింది. ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది మీరు చాలా బాగా షేర్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్తో మీ ముందుకు వస్తూ ఉంటాము. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.